ఆకాశం అలా ఉంది, నక్షత్రాలు అలానే ఉన్నాయి. ఇవన్నీ అలాగే ఉంటే ఇంకా నాశనం అవట్లేదట అని ఏ జనరేషన్ అడుగుతుందట? అంచె దేవా అంటే అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో అడుగుతున్నారు, మీరు చూస్తున్నారు లేదో, మన క్రైస్తవ పాస్టర్లు కొంతమంది ఇంటర్వ్యూల్లో కూర్చుంటే ఆ దైవజనులను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? మీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వస్తా అన్నాడుగా, ఇంకా రాలేదేంటి? ఇలా అడుగుతారు దిక్కుమాల ఇంటర్వ్యూలోనే. చెప్పండి, ఈ దిక్కుమాల ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారని ముందే ఎవరు చెప్తున్నారు చెప్పండి? పేతురు గారు చెప్తున్నారు. బయట వాళ్ళు అడగడమే కాదు, పాత నిబంధన చదువుకున్న ఈ యూదులు అడుగుతారు, ఇశ్రాయేలు అడుగుతారు. ఏమని? మన పితరుల దగ్గర నుంచి భూమి అలాగ ఉంది, నీరు అలాగ ఉంది, ఆకాశం అలా ఉంది, ఇలా అడుగుతారు. రాకడ ఇంకా జరగట్లేదని అడుగుతారు. ఆ అడిగే వాళ్ళకి బుద్ధి లేని మాటలు అడుగుతున్నారు కనుక వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఆ భూమిని కలగజేసిన వాడు, నీరుని కలగజేసిన వాడే ఉన్నవాడే మళ్ళీ వస్తాడన్న సంగతి అలా బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. ఈ భూమి ఎలా వచ్చిందో మర్చిపోయారు వాళ్ళు, ఆ నీరు ఎలా వచ్చిందో మర్చిపోయేవారు. సృష్టిని తయారు చేసిన వాడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుతుందని బుద్ధిపూర్వకంగా మర్చిపోవాలి అంటారట. ఏమని? ఎప్పుడు రాకడ జరుగుద్ది అంటారంట. పేతురు గారు కూడా చెప్తున్నారు. ఇంకెవరు చెప్తున్నారు? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 1 దశలోనిక పత్రిక 4:16 పౌలు గారు చెప్తారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యాకోబు పత్రిక 4:13 యాకోబు గారు చెప్తారు. యాకోబు గారు ఖడ్గం చేత నరికి వేయబడిన యోహాను సోదరుడు ప్రకటన గ్రంథం రాశాడుగా. ఈ ప్రకటన గ్రంథం రాసిన సహోదరుడే, అంటే యోహాను గారి యొక్క సహోదరుడే యాకోబు పత్రిక. ఆ యాకోబు కూడా చెప్పాడు ఏమని? అంచె దినాలు. యోధా కూడా చెప్పాడు ఏమని? ఒకసారి యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒక అధ్యాయం, యోధా పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే మీరును కలలు కనుచు శరీరం పరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించు ఉన్నారు. అక్కడ ఒక మాట ఉంటుంది, మీ ఇంటికి వెళ్ళిన చదవండి. తన వేవేల పరిశుద్ధ పరివారంతో ప్రభు త్వరలోనే 15 వచనం త్వరలోనే రాబోతున్నాడు. దీన్ని ఏమంటారు? రాకడ. ఇప్పుడు నేను ముగిస్తున్నాను త్వరగా ఈ సందర్భాన్ని. పాత నిబంధన యాకోబు చెప్తున్నారు, బిలాము గారు చెప్తున్నారు, ఆ పూర్వం ఉన్న కీర్తనకారులు చెప్తున్నారు, యెషయా చెప్తున్నాడు, యెరెమీయా చెప్తున్నాడు, యోవేలు చెప్తున్నాడు, దానియేలు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు.